ఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలో కూడా ఏదో ఒక గ్రహం మీద ఏలియన్స్ ఉన్నారని, వారు మనకన్నా చాలా తెలివైన వారని మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో వాళ్ళ గురించి మాటలు ఆడుతూ ఉంటాం. వారే గ్రహాంతరవాసులు, ఏలియన్స్. అప్పుడప్పుడు వారు ఎగిరే పల్లాలు, ఫ్లయింగ్ సాసర్స్ పై భూమి మీదకి వస్తారని మనకి తెలిసిందే. ఉదాహరణకు చీమ కేవలం 2 డైమెన్షన్లు మాత్రమే గుర్తించగలదు. అలాగే మనుషులు కూడా వారు భౌతికమైన దృష్టితో చూడలేని డైమెన్షన్స్ ఉండి ఉండవచ్చు కదా. ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌర మండలాల్లోని గ్రహాల మీద పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందల ఏళ్ల పడుతుంది. ఆయా గ్రహాల మీద ఏలియన్స్ ఉన్నా వాళ్ళు భూమి దగ్గరికి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతరవాసులు ఎక్కడో అక్కడ ఉన్నా వారిని మనం చూడడం దాదాపు అసంభవం అని కొందరు అంటారు. మరికొందరు గ్రహాంతరవాసులు ఖచ్చితంగా ఉన్నారని, అందరూ అనుకున్నట్ల కేవలం ఇతర గ్రహాలపై మాత్రమే కాదు, నక్షత్రాలు సరసన లేదంటే గ్రహాల మధ్యన ఉండే ప్రదేశంలో తేలుతూ కూడా ఉండే అవకాశం లేకపోలేదని, ఇంకా ఇన్ని కోట్లాది నక్షత్ర సమూహాలు ఉన్నాయి, ఇంత సువిశాల విశ్వంలో కేవలం ఒక భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారని నిర్ణయానికి రాలేము కదా. ఇన్ని గ్రహాలు నక్షత్రాలు ఉన్నప్పుడు వాటిలో ఏదో ఒక దానిపై ఏలియన్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందేమో. ఏలియన్స్ అనే పదం మానవ జాతిని ఎప్పటి నుంచో ఆకర్షిస్తుంది. ఈ టాపిక్ గురించి వివిధ కోణాల్లో చూద్దాం. మనం చూస్తున్న ఆకాశంలో వేల కోట్ల గ్రహాల మధ్య మనం మాత్రమే ఉన్నాము అంటే వినటానికి బాగున్నా అది నిజం కాకపోవచ్చు. మనం చూసే యుఎఫ్ఓలు నిజంగా ఎక్కడి నుండి వస్తున్నాయి? మనలో చాలా మంది యుఎఫ్ఓ చూసి ఉంటారు లేదా యుఎఫ్ఓ గురించి విని ఉంటారు. యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఇంకా ఏలియన్స్ మన మధ్యలోనే దాగి ఉన్నారా? మనలాగే కనిపించి మనతోనే కలిసి ఉంటున్నారా? మెన్ ఇన్ బ్లాక్ సినిమాలో చూపించినట్లు వారు మనలాగే మాస్క్ వేసుకొని ఉంటారా? ఏలియన్స్ మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే వారు మనకు అందుబాటులో లేని టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? మనం ఫ్యూచర్ లో వారికంటే అడ్వాన్స్ టెక్నాలజీకి చేరుకుంటామా? మన భూమి లోపల లేదా రహస్య ప్రదేశాల్లో ఏలియన్స్ దాగి ఉన్నారా? మనం ఎప్పుడైనా ఏలియన్స్ తో సంప్రదింపులు జరిపామా? ఇది మనకు తెలియకుండానే జరిగిందా లేదా భవిష్యత్తులో జరగబోతుందా? నాసా వంటి సంస్థలు ఏలియన్స్ కోసం ఎలాంటి పరిశోధనలు చేస్తున్నాయి? ఏలియన్స్ మనకు శత్రువుల్లా ఉంటారా లేక స్నేహితులా? వారు మన భవిష్యత్తుకు మేలు చేస్తారా లేదా ప్రమాదకరమా? ఇవి కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే. ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు మనం ఏలియన్స్ గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. మనం ఎప్పుడూ ఏలియన్స్ గురించి ఎందుకు ఆలోచిస్తుంటాం? అందులో నిజమెంత? ఏలియన్స్ లాంటి ఇతర జీవులు ఉండే అవకాశం ఉందా? మనుషులు మాత్రమే కాదు, మరి ఏలియన్స్ కాకుండా మరో జీవి కూడా ఉండే అవకాశం ఉండవచ్చు కదా. మరి ఇతర జీవులు కూడా ఉంటాయి అని మనం ఎందుకు ఆలోచించము? మనం చిన్నప్పటి నుండి ఏలియన్స్ గురించి కథలు వినడం, సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం వల్ల మనలో ఏలియన్స్ పట్ల ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. ఇదే కారణంగా మనం ఏలియన్స్ గురించి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటాం. ఇటీవల గ్రహాంతరవాసులు అంటే ఏలియన్స్ గురించి చర్చలు బాగా పెరిగాయి. ఈ జీవులు భవిష్యత్తు మనుషులే కావచ్చు, వాళ్ళు టైం ట్రావెల్ కూడా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఏలియన్స్ మాత్రమే కాక మన భవిష్యత్తు మనుషుల్లో కూడా మనకి ఇటువంటి రూపాలే కనిపించవచ్చు. హార్వర్డ్ పరిశోధన ప్రకారం ఏలియన్స్ మనుషుల రూపంలో మన మధ్యలో దాగి ఉంటే ఆశ్చర్యకరం కాదు. ఇది ఇంకా పూర్తిగా ప్రూవ్ కాలేదు, కానీ వినూత్న ఆలోచనగా ఉంది. ఏలియన్స్ భవిష్యత్తు మనుషులైనా కావచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ సిద్ధాంతం మనకు కొత్త అన్వేషణలకు దారితీస్తుంది. మనం ఏలియన్స్ గురించి ఎప్పుడూ ఆసక్తితో ఉంటాము. ఇంకా ఏలియన్స్ రహస్యాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాము. ఇంకా మెక్సికన్ గవర్నమెంట్ 2 చిన్న ఏలియన్ మమ్మిఫైడ్ బాడీస్ చూపించి ఈ డెడ్ బాడీస్ కి కొన్ని సైంటిఫిక్ టెస్ట్ చేసిన తర్వాత ఇవి మానవ జాతికి చెందినవి కాదని పెరూలోని నాస్కా ప్రాంతంలో 1000 ఏళ్ల క్రితం దొరికినవని పేర్కొన్నారు. చనిపోయిన ఏలియన్ డెడ్ బాడీస్ ని పబ్లిక్ కి చూపించి ఇవి నాన్ హ్యూమన్ డెడ్ బాడీస్ అని చెప్పారు. ఇంకా అప్రాక్సిమేట్లీ 2 feet హైట్ ఉన్న ఈ ఏలియన్ డెడ్ బాడీస్ కి 3 వేళ్లు, పొడవాటి తల ఉన్నాయని, ఇవి మానవాళికి ఏమాత్రం సంబంధం లేనివని చెప్పారు. ఈ మమ్మిఫైడ్ డెడ్ బాడీస్ మూవీస్ లో చూసిన విధముగానే ఉన్నాయి. ఈ డెడ్ బాడీస్ పై చాలా మందికి అనుమానం ఉంది, అవి ఫేక్ అని, ఇంకా ఆధారాలు ఇంకా పక్కగా అందుబాటులో లేవని, మరింత పర్యవేక్షణ ప్రయోగాలు అవసరమని చెప్పారు. ఇకపోతే ఎక్కువ యుఎఫ్ఓస్ అమెరికాలోనే కనపడతాయి. ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఎక్కువ చూస్తుంటారు. ఇంకా ఒక ఏలియన్ షిప్ యుఎస్ఏ లో క్రాష్ అయిందని, ఆ ఏలియన్ షిప్ ని యుఎస్ఏ గవర్నమెంట్ కలెక్ట్ చేసిందని, ఆ షిప్ లో నాన్ హ్యూమన్ బయోలాజికల్ బాడీస్ ని చూసారని, ఆ ఏలియన్స్ పై టెస్ట్ చేశారని కొన్ని రూమర్స్ ఉన్నాయి. యుఎఫ్ఓ ని చూసిన వారు ఒక ఫ్లయింగ్ సాసర్ అంటే ఒక ప్లేట్ లా ఉందని, ఒక పెద్ద లైట్ ఎర్త్ పైకి వస్తున్నట్లుగా కనిపిస్తుందని, కొన్నిసార్లు ఇవన్నీ ఒక ఊహలా అనిపిస్తుంటాయి, కానీ అదే సమయంలో ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు వాట్ ఇఫ్ మన గవర్నమెంట్ కి ఆ ఏలియన్ షిప్ క్రాష్ అయ్యి దొరికితే ఆ షిప్ ని టెస్ట్
చేసి రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ షిప్ ఎలా పని చేస్తుందో తెలుసుకొని ఏ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారని తెలుసుకొని మనం కూడా అలాంటి అడ్వాన్స్ షిప్ ని రెడీ చేయగలిగితే ఇంకా ఇలా ఏలియన్ టెక్నాలజీతో మనం కూడా కొత్త ప్లానెట్ లో చేరుకోవడానికి న్యూ లైఫ్ రీక్రియేట్ చేసుకోవడం చేయవచ్చు. ఇలా చేస్తే ఒక కొత్త లైఫ్ కొత్త ప్లానెట్ పై రీక్రియేట్ అవుతుంది. రీసెంట్ గా సైంటిస్ట్ భూమి నుండి దాదాపు 124 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న K2-18b పై డిస్టెంట్ ఎక్సో ప్లానెట్ పై ఏలియన్స్ లైఫ్ గురించి మోస్ట్ ప్రామిసింగ్ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేశారు. నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ని ఉపయోగించి సైంటిస్ట్ ప్లానెట్ అట్మాస్ఫియర్ లో డైమిథైల్ సల్ఫైడ్ అనే గ్యాస్ ని డిటెక్ట్ చేశారు. ఈ గ్యాసెస్ భూమిపై సముద్రంలో అంటే మెరైన్ ప్లాంక్టాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతాయి అని చెప్పారు. సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ లైఫ్ అక్కడ ఉండవచ్చని సూచిస్తుంది. అయితే ఈ ఆధారాలు ఇప్పటికే తాత్కాలికమే అని మరియు మరింత ఇన్ఫర్మేషన్ అవసరమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ఏలియన్స్ లైఫ్ యొక్క ఖచ్చితమైన ఆవిష్కరణ కానప్పటికీ ఇది మన సోలార్ సిస్టమ్ వెలుపల న్యూ లైఫ్ కోసం అన్వేషణలో ఒక న్యూ మైల్ స్టోన్ రీచ్ అయ్యామని చెబుతున్నారు. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఓపెనింగ్ న్యూ ఎవెన్యూ ఫర్ ఆస్ట్రోబయాలజీ అని అనుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యూమన్ వెస్ ఏలియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ సపోజ్ వాట్ ఇఫ్ ఏలియన్స్ కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న మనల్ని ఎప్పటి నుంచో గమనిస్తున్నాయి అనుకోండి. వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు ఈ భూమిపై వద్దాం అనుకున్నా ఒకవేళ వాళ్ళు మన భూమిపై ఉన్న రిసోర్స్ కోసమో లేక మన భూమిని ఆక్రమించుకోవడానికి వస్తే ఖచ్చితంగా ఆ ఏలియన్స్ కి మనకి మధ్య యుద్ధం మొదలవుతుంది. అయితే ఇఫ్ మనుషులకి ఏలియన్స్ కి మధ్య యుద్ధం జరిగితే ఈ ఏలియన్స్ తో పోరాడే అంత అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉందా? వాళ్ళ కాడ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనపై పూర్తిగా విజయం సాధించలేరు. మన కాడ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో మనం వాళ్ళని ఖచ్చితంగా కొంత మేరకు ఆపగలం. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ తక్కువ ఏమీ కాదు. నేడు మన దగ్గర హైపర్సోనిక్ మిజైల్స్, న్యూక్లియర్ వెపన్స్, డ్రోన్ల యుద్ధ వ్యవస్థలు, ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలు, స్పేస్ లో ప్రయాణించే శాటిలైట్లు, అంతరిక్ష ఆయుధాలు, అండర్ గ్రౌండ్ బంకర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇంకా రేడియో కాంప్లెక్స్ జామింగ్ అంటే వారి కమ్యూనికేషన్ సిస్టమ్ ను అడ్డుకోవడం, సైబర్ వార్ వారు ఉపయోగించే ఏఐ సిస్టమ్స్ పై వైరస్లతో దాడి, బయో వెపన్స్ ఏలియన్స్ కు తట్టుకోలేని వైరస్లతో వారిపై దాడి చేయటం. మన ఫ్యూచర్ న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీకి రీచ్ అవుతాం. లైక్ విత్ ఏఐ, బ్రెయిన్ రోబోట్స్, మెషిన్ విత్ హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్. ఈ రోజు మనం ఏదైతే చూస్తున్నామో మూవీస్ లో సేమ్ అదే టెక్నాలజీకి మనిషి రీచ్ అవుతాడు. సో ఫ్యూచర్ లో మనం ఊహించని టెక్నాలజీని నిజంగా చూడబోతున్నాం. ఇది ఒక ఊహ మాత్రమే కావచ్చు, కానీ మనం సినిమాలో చూసిన సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ లా ఇవి కూడా ఒక రోజు నిజం కావచ్చు. జరుగుతాయో లేదో తెలియదు, కానీ జరిగే అవకాశం మాత్రం ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం ఊహించలేం, కానీ ముందుగా ఇటువంటి గురించి తెలుసుకోవడం మంచిదే. మనం లేదా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు టెక్నాలజీలో ఏ స్థాయికైనా చేరుకోవచ్చు. మన టెక్నాలజీ ఎంతో శక్తివంతం కావచ్చు. ఇంకా అలాంటి సమయంలో మనం మనల్ని ఎలా రక్షించుకుంటాం అన్న దానికి ఇవి దారితీస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది ఇంకా పూర్తిగా నిరూపించబడలేదు. కానీ విశ్వం ఎంత పెద్దది. ఇంత పెద్ద విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నాము అని అనుకోవటం ఎంతవరకు నిజం? వారు మన మధ్యలో ఉంటే మనం వారిని గుర్తించలేమా? లేదా వారు మనలాగే మనతో కలిసి ఉన్నారేమో అనేది ఒక ఆసక్తికరమైన ఆలోచన. ఇప్పటికీ మనం పరిశోధనలు కొనసాగిస్తున్నాం. న్యూ టెక్నాలజీస్ తో ఏలియన్స్ ని కనుగొనే ప్రయత్నం జరుగుతుంది. మనం ఎప్పుడైనా ఏలియన్స్ తో సంప్రదింపులు జరపగలమా? అది మన భవిష్యత్తు కథను మార్చగలదా? ఇలా చూసుకుంటే ఎన్నో ఊహల మధ్య ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏలియన్స్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ బై.